అందరికీ నమస్కారం. టీడీపీపై వైసీపీ బాంబు, అయోమయంలో బాబు. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా టీడీపీపై వైసీపీ ఏం బాంబ్ పేల్చిందో, చంద్రబాబుకు ఎటువంటి భయం పట్టుకుందో ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వల్లభనేని వంశీపై పెట్టిన అక్రమ కేసులో వీడియోను వైఎస్ఆర్‌సీపీ బయటపెట్టింది. షాపింగ్ చేస్తున్న సత్యవర్ధన్ వీడియోను ఆ పార్టీ విడుదల చేసింది. సత్యవేమ జయతే అంటూ ట్వీట్ చేసింది. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్ తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది అని వైఎస్ఆర్‌సీపీ ఆధారాలతో సహా బట్టబయలు వేసింది. అయితే ఈ వీడియోలో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్ధన్. వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారంటూ పోలీసులు చెప్తున్న వ్యక్తి ఇతనే. మరి ఈ వీడియోను చూస్తే సత్యవర్ధన్ కిడ్నాప్‌నకు గురైనట్టుగా ఉందా అని వైఎస్ఆర్‌సీపీ ప్రశ్నించింది. పోలీసులు ఆరోపిస్తున్న ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్‌లో ఒక బట్టల దుకాణంలో స్వేచ్ఛగా షాపింగ్ చేసుకుంటున్న సత్యవర్ధన్ వీడియో ఇది. కిడ్నాప్ చేసి నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు? ఇలా స్వేచ్ఛగా షాపింగ్ ఎలా చేస్తారు? దీని అర్థం పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని, వారి కుటుంబ సభ్యులను భయపెట్టి, బెదిరించి తప్పుడు ఫిర్యాదు చేసుకున్నారని ఈ వీడియో సాక్షిగా బయటపడింది అని వైఎస్ఆర్‌సీపీ ట్వీట్ చేసింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.